హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను మీ ప్రత్యూష. ప్రస్తుతం మనతోని సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్ రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడి ఒక వ్యక్తి చనిపోయిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ ఈ విషయం పైన కూటమి ప్రభుత్వం కేసు వేయడం జరిగింది. అది నిన్న హైకోర్టులో అయితే విచారణకు రావడం జరిగింది. మరి ఈ విషయంలోనే హైకోర్టు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశామని విన్నాము. అసలు ఆ సంచలన వ్యాఖ్యలు ఏంటి సార్? నిన్న హైకోర్టులో ఈ కేసు వచ్చింది. నేను దీని మీద ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఏంటంటే జగన్ ఒక పరామర్శకి వెళ్ళాడు. విగ్రహ ఆవిష్కరణకి రెంటపాళ్ళ, అదేంటంటే మన పల్నాడు జిల్లా పల్నాడు దీంట్లో సత్తెనపల్లి తాలూకా మండలంలో ఉంటుంది అన్నమాట ఊర్లో. ఆ ఊర్లో లాస్ట్ ఇయర్ ఒక వ్యక్తి చనిపోతే ఆ విగ్రహ ఆవిష్కరణ కోసం వెళ్ళాడు తమ పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఈ వెళ్ళినప్పుడు పోలీసులు ముందే ఏం చెప్పారంటే జగన్ కాన్వాయ్లో 11 కార్లకి ప్లస్ జగన్ పార్టీలో ఒక 3 కార్లకు మాత్రమే పర్మిషన్ ఇస్తామని చెప్పారు. కానీ జగన్ ఒక 50 కార్లతో వెళ్ళాడు. సో వెళ్ళినప్పుడు ఏమైందంటే అక్కడ ఒక ఏటుకూరు బైపాస్ అని వస్తుంది. ఏటుకూరు బైపాస్ దగ్గర ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఒక వ్యక్తి ఒక వెహికల్ కింద పడి చనిపోయాడు. ఆయన పేరు చీలి సింగయ్య అనే వ్యక్తి చనిపోయాడు. చనిపోయినప్పుడు ఎస్పీ సతీష్ కుమార్ ఏం అనౌన్స్ చేశాడంటే ఇది కాన్వాయ్కి సంబంధం లేదు, కాన్వాయ్కి 50 మీటర్ల ముందు వస్తున్న 0001 వెహికల్ టాటా సఫారీ కింద పడి చనిపోయాడు అనేది అనౌన్స్ చేశారు. అప్పుడు అందరూ కూడా అదే అనుకున్నారు. ఈవెన్ తెలుగుదేశం మీడియా కూడా ఇదే వార్తని రాసింది. ఫస్ట్ కాన్వాయ్ కింద అని రాశారు, మళ్ళీ ఎస్పీ చెప్పాడని అదే రాశారు. అయితే 3 రోజుల తర్వాత ఏం చేశారంటే ఒక వీడియో రిలీజ్ చేశారు, 37 సెకండ్ల వీడియో. అదేంటంటే జగన్ కారు కింద ఇతని తల ఉన్నట్టుగా ఒక వీడియో రిలీజ్ చేసి జగన్ ఏం మాట్లాడారంటే ఆ కారు కింద అతను పడ్డాడని జగన్కి డ్రైవర్ చెప్తే కూడా పర్వాలేదు పోనీ అన్నాడు జగను. కారు మీద ఎక్కి అతను మాట్లాడుతున్నాడు, పోనీ అన్నారు అంటే కావాలని ఇంత దుర్మార్గంగా చేశారు అన్న ఒక నెరేటివ్ని తీసుకొచ్చి వీళ్ళు ప్రచారం మొదలుపెట్టారు. కామన్ సెన్స్ ఉన్న వాళ్ళకి అది అర్థమవుతుంది అది ఫేక్ వీడియో అని. ఎందుకంటే ఎవరైనా చనిపోతే క్లోజప్లు పోయి ఎవడు తీయడు, జనరల్గా టక్కని తీస్తారు. ప్లాన్డ్గా క్లోజప్ ఒక షాటే తీరెవరు. సో వైట్ షాట్ లేదు అక్కడ. రెండోది అంత జనం ఉన్నప్పుడు కారు కింద ఒక వ్యక్తి పడితే పోనేరాని ఏ నాయకుడు కూడా అనడు. జగన్ అనే కాదు ఎవరు కూడా అన్నారు. అంత అనాల్సిన అవసరం ఏముంటుంది, అతన్ని తీసుకెళ్ళి ఇది చేయొచ్చు, ఇంకా పేరు మంచి పేరే వస్తుంది కదా అతనికి. సో అది ఎవరు చేయరు. మూడవది ఏంది, వేరే రిలీజ్ చేశారు ఎవరు, వైసీపీ వాళ్ళు ఇంకొక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో క్లియర్గా ఇతను రోడ్డు మీద ఉన్నాడు, ఇటు కారు మీద కాలేసుకొని పడుకొని మాట్లాడుతున్నాడు. ఇతను యాక్సిడెంట్ అయినాక కూడా మాట్లాడుతున్నాడు, పక్కన అంబులెన్స్ ఉంది. వాళ్ళ వెర్షన్ ఏంటంటే ఇది వాళ్ళు టాటా సఫారీ కింద పడ్డాడు ఇతను సింగయ్య, మేము అక్కడ చూసి ఇతను మేము మా వెహికల్లో హాస్పిటల్కి తీసుకుపోతామని చెప్తే అక్కడున్న ఏఎస్ఐ రాజశేఖర్ అనుకుంటా అతని పేరు, అతను ఆపి లేదు అంబులెన్స్కి ఫోన్ చేస్తున్నాను వస్తుంది అన్నాడు. అంబులెన్స్ రావడం లేట్ అయింది. అప్పటికి నాకు ఎక్కువ దెబ్బలేం తగలేదు, కాలర్ బోన్ దగ్గర దెబ్బ తగిలింది, అతను స్పృహలోనే ఉన్నాడు, వీడియో కూడా మనకి సాక్ష్యం ఉంది. సో అప్పుడు తీసుకెళ్లారు, అది లేట్ అయింది, అసలు చనిపోయే ప్రసక్తి లేదు, వీళ్ళు ఏమైనా చేశారా అని వాళ్ళు ఆరోపిస్తున్నారు. సో ఏదేమైనా ఈ కాంట్రవర్సీ ఉంది. దీని మీద వీళ్ళు ఏం చేశారంటే జగన్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్, అది జగన్ ఓన్ది అనమాట, గవర్నమెంట్ ఇవ్వాలి మామూలుగా. వీళ్ళు ఒక పనికిమాలను ఇస్తే జగన్కి నచ్చక అది హైకోర్టు పర్మిషన్తో తనే బుల్లెట్ ప్రూఫ్ కారు కొనుక్కున్నాడు, ఫార్చునర్ కొనుక్కొని దానికి బుల్లెట్ ప్రూఫ్ చేయించుకొని తను వాడుకుంటున్నాడు. ఇప్పుడు ఆ కార్ని వీళ్ళు సీజ్ చేసుకున్నారు. ఆ కారు డ్రైవర్ ఎవరంటే అతను కూడా ఏఆర్ కానిస్టేబుల్, అంటే ఆర్ముడ్ రిజర్వ్డ్ ఫోర్స్ అని ఉంటుంది అనమాట. ఏఆర్ కానిస్టేబులే దానికి డ్రైవర్గా రమణారెడ్డి అతను పనిచేస్తున్నాడు. సో అతని మీద ఏవన్న పెట్టి అతన్ని ప్రెజర్ చేసి జగనే పొమ్మన్నాడు, పడితే కూడా పర్వాలేదు అన్నాడు అని చెప్పించి కేసులు పెట్టారనమాట. ముందేమో వీళ్ళ భార్య లూర్దు మేరీ ఆమె పేరు, ఆ లూర్దు మేరీ కంప్లైంట్ ఇచ్చింది, ఇలాగ మా భర్త నీ ఒక వెహికల్ గుద్దేసిందని చెప్తే ఇందాక చెప్పిన 0001 వెహికల్ ఏదైతే ఉందో ఆ డ్రైవర్ని పిలిచి అతన్ని విచారించి నెగ్లిజెన్స్ కింద, మామూలుగా యాక్సిడెంట్లో చాలామంది చనిపోతుంటారు కాబట్టి BNS 106(1) అనే సెక్షన్ కింద కేసు పెడతారు. అదేంటంటే నెగ్లిజెన్స్ అనేది అనమాట.
అంతేగాని అదేదో హత్య నేరం రాదు. మనం ఏదో వెళ్తుంటాం వెహికల్లో, కొడతాము, చనిపోతారు, నెగ్లిజెన్స్ కింద కేసు పెడతారు. అదే పెట్టారు, అతన్ని వదిలేశారు, కారు కూడా ఆ వెహికల్ కూడా సీజ్ చేశారు. ఇప్పుడేం చేశారు, వేరే సెక్షన్లు పెట్టేశారు వీళ్ళ మీద. అదేంటంటే 105 BNS 105 ఏంటంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ ద మర్డర్ అని. కల్పబుల్ హోమిసైడ్ అంటే నాకు తెలుసు నేను ఈ పని చేస్తే అతను చనిపోతాడని, తెలిసినా నేను ఆ పని చేస్తాను అన్నమాట. మన అల్లు అర్జున్ మీద కూడా ఇదే పెట్టారు. అల్లు అర్జున్కి తెలుసు అక్కడ పోతే క్రౌడ్ ఉంటారు, తోసుకుంటారు, చనిపోతారని, అయినా వెళ్ళాడు అల్లు అర్జున్. అందుకని ఆ సెక్షన్ పెట్టారనమాట. అదే సెక్షన్ జగన్ మీద పెట్టారు. అంటే జగన్కి తెలుసు నేను ఈ రూట్లోకి వెళ్తే ఒకటి చనిపోతాడని తెలుసు, కానీ జగన్ వెళ్ళాడు అనేది ఇప్పుడు జగన్ మీద 105 కల్పబుల్. ఇది వచ్చి ఏంటంటే నాన్ బెయిలబుల్ అండ్ కాగ్నిజబుల్. నాన్ బెయిలబుల్ అంటేమో బెయిల్ రాదు, కాగ్నిజబుల్ అంటే రెండు ఉంటాయి, కాగ్నిజబుల్, నాన్ కాగ్నిజబుల్. నాన్ కాగ్నిజబుల్ అంటే కోర్టు పర్మిషన్ తీసుకొని అరెస్ట్ చేయాలి, కాగ్నిజబుల్ అంటే కోర్టు పర్మిషన్ అవసరం లేదు. సో ఇది కాగ్నిజబుల్ కాబట్టి కోర్టు పర్మిషన్ అవసరం లేకుండా వీళ్ళని అరెస్ట్ చేయొచ్చు. సో అది పెట్టారు. రెండవ సెక్షన్ 49 పెట్టారు. 49 ఏంటంటే నేరానికి ప్రేరేపించడం, నేరం చెయ్యి అని ప్రేరేపించడం. అలాగే తను చంపు అని జగన్ ప్రేరేపించినట్టుగా పెట్టారు. సో జగన్నే కాకుండా రమణారెడ్డి A1, జగన్ A2, జగన్ PA నాగేశ్వర రెడ్డి A3, తర్వాత పేర్ని నాని మాజీ మంత్రి A4, విడదల రజని A5, ఇంతమంది మీద పెట్టారు. సుబ్బారెడ్డి, AV సుబ్బారెడ్డి 6 మంది మీద మొత్తం పెట్టారు. సో ఇప్పుడు జగన్ ఏం చేశాడంటే క్వాష్ పిటిషన్ వేశాడు. ఆయన కాకుండా మిగతా 4 కూడా క్వాష్ పిటిషన్లు వేశారు కోర్టులో. క్వాష్ అంటే ఈ కేసుని అసలు కొట్టేయమని. ఎందుకంటే ఇదేమీ లేదు, దీంట్లో విషయం లేదు, మేము లోపల కూర్చున్నాము, మాకు ఆ వ్యక్తి పడతాడని ఎలా తెలుస్తుంది, ముందు వెళ్తున్నాము, లోపల కూర్చొని ఉన్నాము. రెండోది భద్రత ఇవ్వాల్సింది ఎవరు, నాకు Z+ కేటగిరీ ఉంది, రోప్ పార్టీ భద్రత ఇవ్వాలి, రోప్ పట్టుకొని పోలీసులు నిలబడాలి, అదేమీ చేయలేదు. అది చేయకపోవడం అనేది ప్రభుత్వ లోపం. మాది ఎలా అవుతుంది, Z+ కేటగిరీలో ఉండే కాన్వాయ్కి వాళ్ళు భద్రత ఇవ్వాలి జనం రాకుండా, కానీ అది ఇవ్వట్లేదు ఎక్కడ. సో కావాలని అంటే నాకు పెద్ద ఎత్తున జనం వస్తున్నారు ఎక్కడికి పోయినా, దీన్ని నేను ఈ ప్రభుత్వ లోపాలని ప్రజలకు తీసుకెళ్తున్నాను, దీన్ని ఆపడం కోసమే, నన్ను పోనీయకుండా చేయడం కోసమే ఈ కుట్రతో ఈ కేసు పెట్టారు. ఒక పనికిమాలిన వీడియో తీసుకొచ్చి ఇది పెట్టారు, నాకు సంబంధం లేదు ఈ కేసుతో, కేసును కొట్టేయండి అని జగన్ హైకోర్టుకి వెళ్ళారు. నిన్న విచారణకు వచ్చినప్పుడు కామెంట్లు చేసినారు అని చెప్తున్నారు. జడ్జి గారు ఏం కామెంట్ చేశారంటే, మీరు ఎలా పెడతారు, ఇప్పుడు ఒక కారు డ్రైవరు గుద్దితే కారులో ఉన్న వాళ్ళు ఎలా బాధ్యులు అవుతారు. ఇప్పుడు నేను ప్యాసింజర్, మన ఇద్దరం ప్యాసింజర్లు అనుకున్నాం, మనం ఒక బస్సులో ఎక్కాము, బస్సులో వెళ్తున్నాం, బస్సు డ్రైవర్ ఎవరిని గుద్దారు, బస్సులో ఉండే వాళ్ళు అందరి మీద కేసులు పెడతారా, గుద్దు అన్నారు సార్ వీళ్ళని కేసులు పెడతారు. సో ఇది కూడా అలాగే ఉంది, కారులో వెళ్తుండే వాళ్ళకి ఏం సంబంధం అని జడ్జి గారు అడిగారు. అట్లా అనుకుంటే ఇప్పుడు కుంభమేళాలో చనిపోలేదా అని జడ్జి గారు అడిగారు. దీనికి ఇంకొంత కలిపి వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, గతంలో చంద్రబాబు 27 మందిని పుష్కరాల్లో చంపడానికి కారణం అవ్వలేదా, అంతకుముందు కందుకూరులో 11 మందిని చంపడానికి చంద్రబాబు కారణం కదా, గుంటూరులో 3 ఎంతమంది చనిపోవడానికి కారణం కదా, మరి ఆయన మీద ఇవన్నీ పెట్టారా. ఇప్పుడు కారులో ఉన్న వ్యక్తుల మీద, కారులో కూర్చున్నారు, చాలా మందికి పడే వరకు కూడా తెలియదు కదా కారులో ఉన్న వాళ్ళకి ఎవరికి, సో వాళ్ళ మీద ఎలా పెడతారు అనేది చెప్పారు. తర్వాత వీళ్ళేమో కూటమికి సంబంధించిన లాయర్లు ఉంటారు కదా, గవర్నమెంట్ లాయర్లు, వాళ్ళేమో మాకు ఇంకా టైం కావాలి దీని మీద కౌంటర్ వేయడానికని వాళ్ళు అడిగితే మంగళవారానికి పోస్ట్పోన్ చేశారు, జూలై 1కి. సో ఇది ఇప్పుడు వైరల్ అవుతుంది. అంటే నేను మొన్న కూడా చెప్పాను, ఇది నిలిచే కేసు కాదు, వాళ్ళకి కూడా తెలుసు, పెట్టిన వాళ్ళకి కూడా ఇది నిలిచే కేసు కాదని. ఇక్కడ 2 రకాలు ఉంటాయి. ఒకటి లీగల్ స్టేటస్ అంటాము, లీగల్ స్టేటస్ ఏంటి కేసుకి, రెండోది పొలిటికల్ గెయిన్ ఏంటి, ఇది ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఇక్కడ కూడా అల్లు అర్జున్ మీద పెట్టింది లీగల్గా నిలవదని రేవంత్ రెడ్డికి తెలీదా, కానీ పొలిటికల్గా తను దీన్ని ఉపయోగించుకొని సినిమా ఇండస్ట్రీకి ఒక జలక్ ఇచ్చి, నన్ను పట్టించుకోలేదు కదా, నా సంగతి మీకు చూపిస్తానని ఒకటి ఇచ్చాడనమాట. తన పవర్ని చూపించాడు, ఒక పవర్ అనే ఖడ్గాన్ని ఇట్లా తిప్పాడు. దాంతో వాళ్ళందరూ లైన్లోకి వచ్చినాక అది సమస్య పోయింది, సాల్వ్ అయిపోయింది. అట్లాగే ఇక్కడ కూడా ఏంటంటే జగన్ని వేధించాలి, జగన్ మన మీద పోరాడుతున్నాడు కాబట్టి ఇది పొలిటికల్ రైవల్రీ, ఎవరున్నా ఇదే చేస్తారు. జగన్ కూడా గతంలో కేసులు పెట్టడం, వాళ్ళని వేధించడం అనేది జగన్ కూడా చేశాడు. ఎందుకంటే వీళ్ళు అలివిగానే హామీలు ఇచ్చేస్తున్నారు, అంత డబ్బులు ఉండట్లేదు. జగన్ ఏమో 77,000 కోట్లు పర్ ఇయర్కి సరిపోయే హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చాడు.